థర్డ్ డిస్కమ్ వేగవంతం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కార్యకలాపాలు. విద్యుత్ రంగంలో కీలక మార్పులట. ఏం మార్పులు తెస్తారు మీరు విద్యుత్ రంగంలో? నవీన్ మిట్టల్ లాంటి దొంగలని ఆడ పెట్టినంత కాలం మీరు ఏం మార్పులు తేగలుగుతారు? ఇంకా ఇంకా మీరు అధికారం చేంజ్ అయిన తర్వాత కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో భారీ కుంభకోణాలకు తెరదీస్తున్నారు. అవి ఇప్పుడు రావు కానీ కొంత సమయం పడుతుంది. అన్ని బయటికి తీస్తాం మేమే. ఇగో దీని పరిధిలోకి ఉచిత కనెక్షన్లు, లిఫ్టులు, మిషన్ భగీరథ, వాటర్ స్కీమ్ కనెక్షన్లట. అంటే ఈ థర్డ్ టీఎస్ ఎన్పిడిసిఎల్, టీఎస్ ఎస్పిడిసిఎల్ ఈ డిస్కమ్లు కాకుండా ఇంకొక కొత్త డిస్కమ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ కొత్త డిస్కమ్ పరిధిలోకి ఉచిత వ్యవసాయ కనెక్షన్లు, వాటర్ స్కీమ్కి సంబంధించిన కనెక్షన్లు, ఇవన్నీ ఈ కాళేశ్వరం లిఫ్ట్ అని ఇంకో లిఫ్ట్ ఉంది కదా, ఆ లిఫ్టులన్నీ దాని కిందికి వస్తాయి. 35,987 కోట్ల బకాయిలు బదిలీ అయినాయట. అంటే అప్పులు ఏవైతే ఉన్నాయో కట్టాల్సినవి అవన్నీ దానికి బదిలీ చేసిరట. ఉద్యోగుల్లో ప్రైవేటీకరణ భయం, కొత్త డిస్కంలోకి వెళ్లేందుకు అనాసక్తి అట. ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇది ఈ రెండు డిస్కంలు టీఎస్ ఎన్పిడిసిఎల్, టీఎస్ ఎస్పిడిసిఎల్ కుప్పగూలిపోయినాయి. ఒక కొత్త డిస్కమ్ని పెట్టి ఆ అప్పులన్నింటినీ తీసుకుపోయి కొత్త దాంట్లో వేస్తే ఈ డిస్కమ్ యొక్క రేటింగ్ కొంత పెరిగి ఇంకేమైనా అప్పులు ముట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు మొత్తం 51 డిస్కమ్లు ఉంటాయి దేశంలో. మన ఈ రెండు డిస్కమ్లు ఎక్కడ ఉన్నాయంటే లాస్ట్ అట్టడుగున టాప్ కింది నుంచి ఫస్ట్ సెకండ్లలో ఉన్నాయి ఇవి అటు ఇటుగా. కాబట్టి ఇప్పుడు ఆ రెండు టీఎస్ఎస్పిడిసిఎల్, టీఎస్ ఎన్పిడిసిఎల్కి సంబంధించిన రేటింగ్ భారీగా పడిపోయింది, అప్పులు ముడతలేవు. దాదాపుగా కేసీఆర్ ఈ రెండింటిని కొలాప్స్ చేసి పడేసిండు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా? వాటికి అప్పులు రావాలి, ఇంకేమన్నా ఇది చేయాలంటే ఇంకో కొత్త డిస్కమ్ పెట్టి ఆ 35-40 వేల కోట్ల అన్ని బకాయిలు తెచ్చి ఇలా పడేసినాం అనుకో, ఆ అప్పులు తగ్గుతాయి కదా, కొంచెం రేటింగ్ ఏదైనా మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. అది తప్ప ఇంకొకటి ఏం లేదు ఇలా.